కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇంట్లో గొడవలు ఉండవు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఒక పల్లెటూరులో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని చదివించినట్లయితే నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని అంతా కూడా ఖర్చు పెట్టి కొడుకుని చదివించారు. అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్టణంలో ఉన్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండేవాడు. అలా ఉండడం ప్రారంభించాడు. కొడుకు తన తల్లిదండ్రులను అసలు పట్టించుకునేవాడే కాదు. వాళ్ళు ఎలా ఉన్నారో అని కూడా చూసేవాడు కాదు. ఒకరోజు తను తన భార్యతో చెబుతున్నాడు, ఈరోజు నేను రైల్వే స్టేషన్లో బయట మా అమ్మ నాన్నను చూశాను అని తను చెప్పాడు. అలాగే వాళ్లకు కనబడకుండానే నేను ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు. ఏంటి, మీ అమ్మ నాన్నను చూశారా? వారు ఎంత ఇష్టంగా పట్టణానికి వచ్చి ఉన్నప్పుడు వాళ్ళని అలాగే ఫుట్పాత్ పైనే ఉండనివ్వండి. అంతేకాని పొరపాటును కూడా మన అడ్రస్ వాళ్ళకి చెప్పవద్దు అని భార్య అంటుంది. ఒకవేళ వాళ్ళు మన అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడు ఆ వృద్ధులు పుత్రుడు. అతని భార్య అంటుంది, మీరు భలే చెబుతున్నారు. ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఈ జనంలో వారు ఇంటి కనిపెట్టలేరు అని అంటుంది. మనం ఇల్లు కూడా మారిపోయాం కదా, అలాగే మన అమ్మ నాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు. అంతలో భర్త అంటాడు, నీకేమైనా మతిపోయిందా? ఇంటి అడ్రస్ తెలియదు కానీ నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా. ఒకసారి అక్కడికి వెళ్ళి మన ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చేస్తే. అప్పుడు అతడి భార్య అంటుంది, అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా. కానీ వాళ్ళు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా అడ్రస్ వాళ్ళు ఇచ్చేస్తారు. నాకు మాత్రం కూడా అర్థం కావడం లేదు ఎందుకు. నన్ను వదలు వీళ్ళు నా ప్రాణం తీస్తారు అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరో తలుపులు కొట్టిన సౌండ్ వినిపించింది. వృద్ధులు కొడుకు ఇక అతని భార్య ఒకరి ముఖం ఒకరు చూసుకుని వచ్చేసారా ఏమిటి అని అనుకుంటూ వాళ్ళిద్దరూ తలుపులు తీశారు. తలుపులు తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇద్దరు. ఇంతలో తండ్రి అడుగుతాడు, నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు. అప్పుడు కొడుకు అంటున్నాడు, నేను చూడలేదు అన్నాడు. అతడు చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు. అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు. తండ్రి అంటున్నాడు, నేను నీ అడ్రస్ కనుక్కొని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాను. ఇంత పెద్ద మహానగరం, 4 వైపులా కూడా పెద్ద కట్టడాలు, చివరికి ఎలాగోలా ఆఫీస్కి వెళ్ళి మీ ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఇంతలో కొడుకు అడుగుతున్నాడు, సరే కానీ ఇంటికి ఎందుకు వచ్చారు చెప్పండి అని తండ్రిని అడిగాడు. నా జీవితంలో నా భార్య నేను బతకడం చాలా కష్టంగా ఉంది. అసలు మీ ఇద్దరికి ఆత్మాభిమానం ఉందా? అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకోసారి తిరిగి రావద్దు అని చెప్పాను కదా. ఏదో 4 ముద్దలు తింటూ పట్టణంలోనే పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగర వైపు జీవితం? మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదనే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు. ఇంతలో కొడుకు కోడలు అంటుంది, నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఇన్ని మాటలు అంటున్నా కూడా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారు అని అంటుంది. కొడుకుని కోడల్ని తండ్రి ఆపాడు. ఇక చాలు, మీరిద్దరు కూడా చాలా చెప్పారు. మేమిద్దరము కూడా చాలా విన్నాము. మేము ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు. మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్ మేము ఒక ఫ్లాట్ను కొన్నాము. ఇక్కడ ఫ్లాట్లు తాళాలు నా చేతికి వచ్చాయి. అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకోదామని
అనుకున్నాము. దానికోసం మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము. కొడుకుతో చెబుతూ ఉన్నాడు. బాబు, నువ్వు అన్నావు కదా, మాకు మహానగరంలో ఇల్లు కొనే అంత స్తోమత లేదని, మాలాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదు అని నువ్వు చెప్పావు కదా. నిజంగా అంత ఏముంది ఈ నగరంలో? ఇక్కడ ఫ్లాట్లు తీసుకున్నాను. ఎల్లుండి మా నూతన ఇంటికి గృహప్రవేశం. నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెబుతారు. కొడుకు అడుగుతున్నాడు, నిజంగానే చెబుతున్నారా? మీరు ఇక్కడ ఒక ఫ్లాట్ను కొన్నారా? ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా 50 నుండి 60 లక్షల వరకు ఉంటుంది. నాకు తెలియదా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో? మీరు అబద్ధం చెబుతున్నారు నాన్న. మీరు నిజానికి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. నిజం చెప్పండి. నేను లోపలికి రావడానికి రానివ్వడలేదని ఇలాంటి కట్టుకథలు చెబుతున్నారా? నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో. ఎటువంటి సమస్య కూడా నాకు లేదు. ఒకవేళ పూజకి రావాలి అని అనుకుంటున్నట్లయితే ఈ అడ్రస్కి అయితే రండి. కార్డు మీద అడ్రస్ ఇస్తాను. మీరిద్దరూ కూడా ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది, మామయ్య గారు చాలా మాట్లాడుతున్నారు. ఏంటి, నిజంగానే వాళ్ళు కొత్త ఫ్లాట్ కొన్నారా? వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఒకవేళ వాళ్ళు ఊర్లో ఉన్న పొలాలు చేన్లు అంతా అమ్మేసినా కూడా అంత ధనం వాళ్ళ దగ్గర ఉందా? కొడుకు అంటున్నాడు, వీళ్ళు మాటలు నువ్వు నమ్ముతున్నావా? ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది. కావాలంటే వారు చెప్పిన తేదీన నువ్వు నాతో పాటు రా. ఆ అడ్రస్ దగ్గరకు నేను నిన్ను చూపిస్తాను. అక్కడ తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకొని తండ్రి చెప్పిన అడ్రస్కు బయలుదేరి వెళ్ళాడు. ఇంటి బయట పూలతో అలంకరించి ఉంది. పూజ ఏర్పాట్లు కూడా చేశారు. అది చూసిన కోడలు తన కళ్ళు తానే నమ్మలేకపోయింది. వెంటనే తన భర్తతో ఇలా అంటుంది, నిజంగానే ఈ ఇంటిని మామయ్య గారే కొన్నారా? ఏర్పాట్లు అన్నీ కూడా చూస్తూ ఉంటే మామయ్య గారు అన్నట్లే అనిపిస్తుంది. అప్పుడు భర్త అంటాడు, నాకు కూడా అర్థం కావడం లేదు. ఈ సొసైటీ చూశావా? ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ను కనీసం 1 కోటి రూపాయలైనా ఉంటుంది. ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది? అంటూ భార్యాభర్తలు ఫ్లాట్ లోపలికి వెళ్ళారు. వెళ్ళి చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించారు. తండ్రి తన భార్యతో చెబుతున్నాడు, వీళ్ళకి కూడా ప్రసాదాన్ని పెట్టు అని చెబుతున్నాడు. తల్లి లోపలి నుండి ప్రసాదాన్ని తీసుకొని వచ్చి వాళ్ళిద్దరికీ పెట్టింది. పూజారు పూజ సామాగ్రి, ఇల్లంతా పూలతో అలంకరణ. ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో ఇలా అన్నాడు, నాన్న, పూజారి గారి తప్ప ఇంకెవరూ లేరు. ఏమిటి అన్నాడు. ఈ నగరంలో నాకెవరూ తెలుసు, అయినా పిలిచినా ఎవరూ రారు. అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు. నాన్న, నిజంగా ఇంటిని నువ్వే కొన్నావా? మన ఊరిలో ఉన్న ఇంటిని అమ్మేశావా ఏంటి అని అడిగాడు కొడుకు. బాబు, ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు, అది మనకి ఒక జ్ఞాపకం. దానిని అమ్మేస్తానా అని ఎలా అనుకుంటున్నావు? అయినా అక్కడ ఊరి విషయమే వేరు. ఇది మీకు వివరించాలని ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను. కానీ నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టేటప్పుడు చెప్పావు కదా, మాకు నీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని. కానీ ఈరోజు చూడు, నేను ఈ నగరంలోనే ఫ్లాట్ కొని ఒక ఫ్లాట్లో తీసుకున్నాను. అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలి అనుకుంటున్నాను. ఈ మహానగరంలో గాలిలో ఏముంది? చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నిన్ను ఎంతలా మార్చింది. కానీ బాబు, ఇంటిలో మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం ఎప్పుడూ నువ్వు పోల్పవద్దు. ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊరిలో ఇంటిని ఎలా అమ్మేస్తా అనుకున్నావు? మరి ఈ ఫ్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? మీకు నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు? ఇప్పుడు నాకు అర్థమైంది. నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికే వచ్చి మీతో ఉండి పోవాలని కోరుకుంటున్నారు కదా. నిజంగా నాన్న, ఇల్లు చిన్నగా ఉన్నా
కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు. ఇంత పెద్ద ఇంట్లో అందరము కలిసి ఉండవచ్చు అని ఇంటిని తీసుకున్నారా అని కొడుకు తండ్రిని అడిగాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, ఒక వ్యక్తి ఇంత నీచమైన స్థితికి ఎలా దిగజారిపోతాడు నాకు తెలియడం లేదు. అందుకే మహానగరం అన్న నగరం వాళ్ళు మాటలన్నా కూడా నాకు నచ్చదు. మీరు మా పట్ల ప్రవర్తించిన తీరు మిమ్మల్ని మాతో పాటు ఎలా ఉంచుకుంటున్నాం అనుకుంటున్నావు? ఇప్పటి వరకు మేము ఊర్లో వాళ్ళమే అని చాలా అవమానకరంగా మాట్లాడారు. వాటిని ఇప్పుడు చూడు. ఈ ఫ్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరు ఎంతగా మార్చేశావో. మా పట్ల మీరు వ్యవహరించిన తీరును ఈ జన్మలో మరవలేను. నీ ప్రశ్నలు నేను సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా, తీసుకోవాలి అని నేను ఈ ఫ్లాట్ని ఎలా కొన్నాను అని మేము చిన్న ఊరు నుండి వచ్చాము అని మహానగరంలో ఉండి ఆ తర్వాత లేదు అని అవమానకరంగా మాట్లాడి మేము కూడా మహానగరంలో ఉండగలము అని గుర్తించాలని చేశావు. నేను వ్యవసాయ భూమిని కర్మభూమిని నిర్మించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నా భూమిని మంచి ధరకు కొన్నారు. ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఈ ఫ్లాట్ని కొన్నాను. ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతకుముందు కూడా మీ ఇంటికి వచ్చాను. కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరు చెప్పాలి అని అనిపించలేదు. నువ్వు ఈరోజు చెప్పిన మాటలు ఆ రోజు చెప్పిన మాటలు ఒకేసారి గుర్తు తెచ్చుకో ఒకసారి. బాబు, నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తుకున్నాయి అని తండ్రి గతంలోనికి వెళ్ళి ఆ రోజులు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. అమ్మ, నన్ను మీరు ఎన్ని రోజుల నుండి వెళ్ళిపోతున్నారు, ఎందుకు అడుగుతున్నావు అంటే ట్రైన్ల నుండి ముందే బుక్ చేసుకోవాలి. ట్రైన్ టికెట్ని దొరకడం కష్టమైపోతుంది, అందుకే అడిగాను. ఇంతలో తండ్రి అంటున్నాడు, బాబు, మేము ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాము. మేమిద్దరం కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాం? నాకు కూడా అక్కడే ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు. మేము కూడా మీతో పాటే ఉందామని ఆలోచిస్తున్నాం. ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది, అందుకే ఆలోచిస్తున్నాం. ఈ మాటలు విన్న తండ్రితో కొడుకు ఇలా అంటున్నాడు, మీకు ఇల్లు చిన్నదిగా ఉంది అని తెలిసినా కూడా ఈ ఇంట్లోనే ఉంటామని ఎందుకు అనుకుంటున్నారు? అప్పుడు కోడలు చెబుతుంది, మీ అమ్మా నాన్న వెళ్ళేటట్టు లేరు, తిని కూర్చోడానికి అలవాటు పడ్డారు, ఇంకెందుకు వెళ్తారు? ఇంతలో కొడుకు, నాన్న, నేను మీకు కొన్ని రోజుల సమయం ఇస్తాను. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళిపోయే ఏర్పాట్లను చేసుకోండి అంటాడు. కొడుకు నుండి ఆ మాటలు విన్న తల్లి తండ్రి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చెంపుకుంటూ ఇక్కడే ఉండవలసిన అవసరం మాకు లేదు, ఎలాగో అలా వెంటనే టికెట్లు చేయించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ వారం రోజుల తర్వాత టికెట్లు దొరికాయి. వారం తర్వాత టికెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు, నాన్న, ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగోలా నేను మిమ్మల్ని భరిస్తాను, కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అంటాడు. ఆ తర్వాత రోజు నుండి కోడలు వ్యవహారం శైలి మొత్తం కూడా మారిపోయింది. అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నిటినీ కూడా చేయించింది. ఒక్కరోజు ఉదయాన్నే అత్తగారు, అమ్మ, నాకు ఎందుకో ఈరోజు ఉదయం నుండి కొంచెం బాగాలేదు, గుండెల్లో ఏదో దడగా అనిపిస్తుంది, ఈరోజు వంట నువ్వే చెయ్యమ్మా అని కోడలితో చెబుతుంది. అంతలో కోడలు ఇలా అంటుంది, ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని అంతా కూడా చకచకాని చేసేవారు. ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోవాలి అన్నాడో అప్పటి నుండి మీకు ఆరోగ్యం బాగేలేదు అని సాకులు చెప్పడం మొదలుపెట్టారు. అలా ఏమీ లేదమ్మా, నిజంగానే నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే కోడలు తన భర్తను గట్టిగా పిలిచింది. ఆ శబ్దానికి మామగారు గదిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొడుకు కాసేపటికి తాపీగా వచ్చాడు. తన భార్య పరిస్థితిని చూసుకున్న ఆ పెద్దాయన కొడుకుతో చెబుతున్నాడు, బాబు, వెంటనే అంబులెన్స్ని పిలిపించు, మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అన్నాడు. ఇంతలో కొడుకు అంటున్నాడు,
కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అవసరం? ముఖం మీద కాస్త నీళ్లు చల్లండి, అమ్మకి మెలకు వస్తుంది. మీరు జరగదని అన్నీ చెప్పి తన తల్లి మొహం మీద నీటిని చల్లాడు. కానీ తల్లి స్పృహలోకి రాలేదు. అది చూసిన తండ్రి కంగారు పడిపోయాడు. వెంటనే అంబులెన్స్ అని పిలవండి, నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని ఆ తండ్రి అంటున్నాడు. నాన్న పిలవగానే వచ్చేయడానికి ఇది మన చిన్న ఊరు అనుకుంటున్నారా? మీకు తెలుసా ఇక్కడ ఆసుపత్రి ఎంత ఖర్చు అవుతుందో? ఆసుపత్రి బిల్లు కట్టే లోపల మన మొత్తం సంపాదన అంతా అయిపోతుంది. కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను 2 చేతులతో ఎత్తుకుని ఇంటి నుండి బయలుదేరాడు. కానీ కొడుకు మాత్రం అలాగే నిలబడిపోయాడు. అంతలో కోడలు అంటుంది, మీ నాన్నగారు ఏదో కోటీశ్వరులాగా మీ అమ్మగారిని ఎత్తుకుని తీసుకెళ్లాడు. చూద్దాం మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆ సమయంలో రాత్రి అవుతుంది. కానీ తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ ఎటువంటి సమాచారం కూడా తెలుసుకొని ప్రయత్నాన్ని చేయలేదు. ఇద్దరు కూడా ఇంట్లో నిద్రపోతూ ఉంటారు. రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్ మోగుతుంది. కొడుకు తలుపులు తెరిచి చూశాడు. ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి, ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా? ఇప్పుడు మీకు సమయం దొరికిందా? అమ్మని ఏ శ్మశానంలో వదిలేసి వచ్చారు అని కొడుకు తండ్రిని అడిగాడు. కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్న ఆ తండ్రి, నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు? పిల్లల కోసమే తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడతారు. కానీ పిల్లల నోటి నుండా ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికున్నామా అని అనిపిస్తుంది. నాన్న, మీరు వారం తర్వాత వెళ్ళిపోతారని అనుకున్నా. కానీ ఇప్పుడు అమ్మ నాటకానికి మొదలుపెట్టింది. నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా దిగజారుతారని. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు, 1 సెకండ్ కూడా నేను మా ఇంట్లో ఉంచలేను. ఇదిగోండి మీ సూట్ కేసులు, మీ సామాన్లన్నీ, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అన్నాడు. కొడుకు చావు బ్రతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని కూడా అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని అంటున్నావా? మీ అమ్మకి ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే నేను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళకపోయినట్లయితే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయేవాడిని. ఉదయం కూడా మీ అమ్మని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలి అని అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడవు. అప్పుడు కొడుకు తండ్రితో ఇలా అంటాడు, నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుండి ఒక పెద్ద భారం తగ్గి ఉండేది కదా అని అంటాడు కొడుకు. అయినా తండ్రికి మీరేం చేస్తారు, ఇద్దరు నా తల మీద భారాలు కదా మీరు. అప్పుడు ఒకసారి నాకు విముక్తి కలిగేది కదా అని కొడుకు